హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం క్యారెట్ హల్వా. రెగ్యులర్గా కాకుండా క్యారమెల్తో చేస్తాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, పంచదార అరకప్పు, బెల్లం అరకప్పు, డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసం, పాలు అరకప్పు, యాలకుల పొడి ½ టీ స్పూన్, నెయ్యి 3 లేక 4 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ అరకప్పు. క్యారెట్ హల్వా చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యిని వేయాలి. దానిలో డ్రై ఫ్రూట్స్ను వేయించి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో క్యారెట్ తురుమును వేసి వేయించుకోవాలి. క్యారెట్ కూడా చక్కగా వేగిపోగానే తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే బొంబాయి రవ్వను వేయించుకోవాలి. క్యారెట్ తురుము ఎంత ఉందో బొంబాయి రవ్వ కూడా అంతే ఉండాలి. బొంబాయి రవ్వ కూడా వేగిపోగానే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో పంచదారను వేసి నీటిని పోయరాదు. పంచదార బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కలుపుతూ ఉంటే పంచదార లిక్విడ్ స్టేట్లోకి వస్తూ రంగు మారుతుంది. తరువాత బెల్లాన్ని కూడా వేయాలి. పాకం రెడీ అయిపోయింది. దీనిలో ఇందాక మనం నేతిలో వేయించి ఉంచిన క్యారెట్ తురుమును వేయాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఇందాక మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలను పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత హల్వా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. క్యారెట్ హల్వా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి.
క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు హల్వాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.